హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్కి వచ్చిన ప్రతి ఒక్క జంట కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా డాన్స్ చేస్తూ ఉన్న సమయంలో నీలిమ కింద పడిపోతుంది. నీలిమ కింద పడిపోవడంతో ఏంటి మహేష్ అలా పడేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను పడేయలేదు నీలిమ, నీకే డాన్స్ చేయటం రాక కింద పడిపోయావు అని మహేష్ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవుట్ అయినా కూడా ప్రతి ఒక్క కపుల్ లాస్ట్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు కంగారు పడకండి, కేవలం మార్క్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఇప్పుడు నీలిమ గారు కింద పడిపోయారు కాబట్టి ఆ కపుల్కి కొంచెం మార్క్స్ తగ్గుతాయి. నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తే వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉంది అని యాంకర్ చెప్తూ ఉంటుంది. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు వైఫ్లు అందరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాలి. హస్బెండ్స్ వైఫ్లకి ఆపోజిట్లో నుంచొని తమ వైఫ్లకి సిగ్నల్స్ ఇస్తూ తమ దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో కనిష్క తన మనిషిని పిలిచి ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆ తులసి గేమ్ నుంచి ఆడలేక వెళ్ళిపోవాలి. ఆ తులసి వెళ్ళే దారిలో గాజు పెంకులు వేయండి. ఆ తులసి కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతూ నాకు ఈ ప్రోగ్రాం వద్దు బాబోయ్ అంటూ వెళ్ళిపోయేలా చేద్దాము అని చెప్పి కనిష్క తన మనిషికి చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయి తులసి వెళ్ళే దారిలో ఎవరూ చూడకుండా గాజు పెంకులు వేస్తాడు. తులసి కళ్ళకు గంతలు కడతారు. జాను కళ్ళకు కూడా గంతలు కడతారు. నీలిమ కళ్ళకి, అలాగే ఆ ప్రోగ్రాంకి వచ్చిన కపుల్స్ అందరిలో కూడా గర్ల్స్ కళ్ళకు గంతలు కడతారు. ఇక హస్బెండ్స్, మీరు మీ వైఫ్లకి సిగ్నల్స్ ఇవ్వండి అని చెప్పి యాంకర్ చెప్పడంతో తులసి ఇటువైపురా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు దగ్గరికి రాబోతూ ఉండగా కనిష్క మనుషులు వేసిన గాజు పెంకులను తులసి తొక్కేస్తుంది. అబ్బా అని గట్టిగా అరవటంతో సిద్ధు తులసి దగ్గరికి పరిగెడుతూ ఉంటే 1 మినిట్, ఎవరు కూడా వైఫుల దగ్గరికి రాకూడదు, వైఫులే హస్బెండ్స్ దగ్గరికి రావాలి. అలా కాదని తనకు ప్రమాదం జరిగిందనో ఇంకేదనో వైఫ్ దగ్గరికి హస్బెండ్ వస్తే ఈ గేమ్లో వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి అని చెప్పి చెప్పడంతో యాండి మీరు రావద్దు, నేను మీ దగ్గరికి వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి నీ కాలుకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని సిద్ధు అంటూ ఉంటాడు. పర్వాలేదండి వస్తాను అని తులసి అంటుంది. ఇక తులసి కాలుకి గాజు పెంకులు గుచ్చుకున్నా కూడా అలానే సిద్ధు ఇస్తున్న సిగ్నల్స్ని తెలుసుకుంటూ సిద్ధు దగ్గరికి వస్తుంది. ఇక సిద్ధు దగ్గరికి రాగానే తులసి కళ్ళకు గంతలు తీసేసి సిద్ధు తులసి కాళ్ళలో గుచ్చుకున్న గాజు పెంకులు సిద్ధు తన కాళ్లపై పెట్టుకొని మరీ తీస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఆడియన్స్ అంతా కూడా తులసి సిద్ధులను చూసి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక జడ్జిగా వచ్చిన గగన్ కూడా తులసి సిద్ధులను చూసి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. వసే తులసి, గాజు పెంకులు కాళ్ళు గుచ్చుకోగానే ఈ ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ వెళ్ళిపోకుండా నెక్స్ట్ రౌండ్ ఆడటానికి రెడీ అయ్యావు కదా, నీకు బుద్ధి చెప్తానే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. వెంటనే తన మనుషులకు సైగ చేసి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని కనిష్క మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు బసవరాజు అమ్మా అమ్మా అని నీలంబరి దగ్గరకు వెళ్తాడు. ఏంట్రా బసవా తెగ సంతోషంగా ఉన్నావు అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. మన నీలిమ మహేష్ గెలిచి వస్తారమ్మా, వాళ్లకు హారతి ఇవ్వటానికి అన్ని సిద్ధం చేశావా అని బసవరాజు అంటూ ఉంటాడు. దాని మాటలను నువ్వు నమ్ముతున్నావా బసవా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఆ ప్రోగ్రాంకి జడ్జిగా వెళ్ళింది ఎవరనుకుంటున్నావు, మన కనిష్కనే. మన కనిష్క ఎలాగైనా సరే నీలిమ మహేష్నే గెలిపిస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. బసవా నువ్వు చెప్పేది నిజమా, మన కనిష్క ఆ ప్రోగ్రాంకి జడ్జిగా వెళ్ళిందా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవునమ్మా, అందుకే హారతి పళ్ళ రెడీ చేయి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవా ఇప్పుడే వెళ్ళి రెడీ చేపిస్తాను అని చెప్పి నీలాంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్లో వైఫ్లందరూ కూడా ఇక్కడ ఉన్న దండలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఆ తులసి ఆ దండలు తీసుకునేలా చెయ్యి అని చెప్పి కనిష్క తన మనుషులకు సైగ చేస్తుంది. దాంతో కనిష్క మనుషులు
దండలు తీసుకొని ఒక్కొక్క కపుల్ దగ్గరకు వెళ్ళి ఇదిగోండి దండలు అని చెప్పి ఇస్తూ ఉంటారు. మీ చేతుల్లో ఉన్న దండలను మీ హస్బెండ్స్కి 3 మీటర్స్ దూరంలో నుంచొని విసిరేయాలి. మీ హస్బెండ్స్ మెడలో ఈ దండ పడితే ఈ గేమ్లో మీరు విన్ అయినట్టే అని యాంకర్ చెప్పడంతో ఓకే అని చెప్పి ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా తమ చేతుల్లో ఉన్న దండలను తమ హస్బెండ్ల మెడలో విసిరేస్తారు. ఇక కాసేపటికి నీలిమ ఒళ్ళంతా గీరుకుంటూ ఉంటుంది. బ్లూటూత్ పెట్టుకొని నీలిమ కనిష్కతో ఒకవైపు మాట్లాడుతూ ఉంటుంది. కనిష్క, ఒళ్ళంతా దురదగా ఉంది అని నీలిమ అంటూ ఉంటుంది. నీ ఒళ్ళు దురదగా ఉందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అవును కనిష్క, నా ఒళ్ళు దురదగా ఉంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. అయ్యో, తులసికి ఇవ్వాల్సిన దండలు ఈ చచ్చు వెధవలు నీకు ఇచ్చినట్టున్నారు నీలిమ అని కనిష్క చెప్తూ ఉంటుంది. తులసికి ఒళ్ళు దురద రావాలని ఏదైనా దండల మీద స్ప్రే చేయించావా కనిష్క అని నీలిమ అడుగుతూ ఉంటుంది. అవును నీలిమ, పొరపాటున తులసికి వెళ్లాల్సిన దండలు నీకు వచ్చినట్టున్నాయి, సారీ అని కనిష్క చెప్తూ ఉంటుంది. నీ సారీ పక్కన పెట్టు, నా ఒళ్ళంతా దురదగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నీలిమ ప్రోగ్రాం నుంచి పక్కకు పరిగెడుతుంది. నీలిమ వెనకే మహేష్ కూడా వెళ్తాడు. నీలిమ, ఇక్కడ గీరవా అని మహేష్ అడుగుతూ ఉంటే మీరే ముందు నాకు ఇక్కడ గీరండి అని నీలిమ అంటుంది. వాళ్ళిద్దరూ అలా ప్రోగ్రాం నుంచి బయటకు వెళ్ళిపోగానే యాంకర్ నీలిమ మహేష్ కపుల్ ఈ ప్రోగ్రాం నుంచి పక్కకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో లెస్ మార్క్స్ వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. వసే తులసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు ఓడిపోవట్లేదు కదవే, నీకు ఓటమి తప్పదే అని కనిష్క మనసులో అనుకుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి కపుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి డాన్స్ చేయాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. కపుల్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ మీదకు వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరు డాన్సులు చేస్తూ ఉంటారు. తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయేలా కనిష్క అరేంజ్ చేస్తుంది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. ఆఖరి ఘట్టానికి వచ్చింది. అయినా కూడా ఈ తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోలేదేంటి, తులసి పరువు పోయి ఏడుస్తూ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి బ్లౌజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఒక్క ఉక్కు మాత్రమే ఉంది, ఆ తులసి డాన్స్ చేస్తే ఆ ఒక్క ఉక్కు కూడా ఊడిపోతుంది అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఫైనల్గా తులసి సిద్ధు కూడా స్టేజ్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. వసే తులసి, ఘోర అవమానంతో ఏడుస్తూ వెళ్ళిపోతావు కదవే, అది చూసి నేను సంతోషపడతాను అని కనిష్క తులసి బ్లౌజు ఉక్కులు ఊడిపోయి తులసి అవమాన భారంతో ఏడుస్తూ ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోయినట్టు కలగంటుంది. ఎస్, ఇదే జరుగుతుంది అని కనిష్క సంతోషపడుతూ ఉన్న సమయంలో ఈ రౌండ్లో కూడా తులసి సిద్ధులు డాన్స్ చాలా చక్కగా చేశారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోలేదా అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇలా జరిగిందేంటి అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఫైనల్గా జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్కి వచ్చిన కపుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు రండి, జడ్జెస్ ఎవరు విన్ అయ్యారో ఈ ప్రోగ్రాంలో అనౌన్స్ చేస్తారు అని యాంకర్ చెప్పడంతో కపుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు వెళ్తారు. గగన్ మైకు తీసుకొని ఈ ప్రోగ్రాంకి వచ్చిన 5 జంటలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు, కానీ బహుమతి మాత్రం ఒక్కరికే ఇవ్వాలని రూల్ కదా. యాజ్ పర్ రూల్ ప్రకారం ఈ ప్రోగ్రాంలో విన్నర్ తులసి సిద్ధు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో కనిష్క షాకింగ్గా తులసి సిద్ధుల వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది, తులసి ఓడిపోవాలనుకున్నాను కదా, నీలిమ మహేష్లు కదా విన్ అవ్వాల్సింది, నీలిమ మహేష్లు కాకుండా తులసి సిద్ధు విన్ అయ్యారేంటి అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మిస్టర్ సిద్ధు, మిస్సెస్ తులసి స్టేజ్ మీదకు వచ్చి మీకు వచ్చిన 10 లక్షల బహుమతిని తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము అని యాంకర్ చెప్పడంతో తులసి సిద్ధు స్టేజ్ మీదకు వెళ్తారు. గగన్ కనిష్క చేతుల మీద తులసి సిద్ధులకు గజమాల వేసి 10 లక్షల రూపాయల చెక్కుని బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఈ చేతులతో ఆ తులసిని ఓడిద్దాం అనుకున్నాను, కానీ ఆ తులసి గెలిచిపోయింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. నీలిమ, 10 లక్షలు బహుమతి తీసుకొస్తానని నాన్నకు మాట ఇచ్చావు, ఇప్పుడు తులసి వాళ్ళు 10 లక్షల బహుమతి గెలుచుకున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం నీలిమ అని మహేష్ అడుగుతూ ఉంటాడు.
తూర్పు తిరిగి దండం పెట్టు అని నీలిమ అంటుంది. తూర్పు ఎటువైపు నీలిమ అని మహేష్ అడుగుతూ ఉంటాడు. అందుకే నువ్వు ఇలా ఉన్నావు, నీ తమ్ముడేమో అలా ఉన్నాడు, తూర్పు ఎటువైపు కూడా తెలీదు అని నీలిమ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బసవరాజు నీలాంబరి గుమ్మం దగ్గర నిల్చొని ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, ఈ పాటికే ప్రోగ్రాం పూర్తయిపోయి ఉంటుంది. నీలిమ మహేష్లు 10 లక్షల బహుమతి తీసుకొని వస్తారు. వాళ్ళకు గజమాల కూడా వేద్దాము. నీలిమ గజమాల కావాలని అడిగింది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. మరి త్వరగా తెప్పించరా అని నీలాంబరి అంటుంది. తెప్పిస్తానమ్మా అని బసవరాజు తన మనుషులకు ఫోన్ చేస్తాడు. వెంటనే గజమాల తీసుకొని బసవరాజు మనుషులు వస్తారు. ఒరే బసవా, నీ భార్య విశాలాక్షిని పిలవరా, నీలిమకు మహేష్కి హారతిస్తుంది అని నీలంబరి చెప్తూ ఉంటుంది. విశాల విశాల అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నీలిమ మహేష్లు జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్కి వెళ్ళారు. వాళ్ళు గెలిచి వస్తున్నారు. వాళ్ళకు హారతిద్దు గాని ఇక్కడే ఉండు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరేనండి అని చెప్పి విశాలాక్షి అంటుంది. బైక్ మీద తులసి సిద్ధు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఎరా సిద్ధు, ఓడిపోయామని బాధపడుతున్నావా? మీ అన్నయ్య వదిన గెలిచారు కదా, వాళ్ళు గెలిచినా కూడా మన ఇంట్లోకి గెలుపు వచ్చినట్టే కదరా, సంతోషపడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అన్నయ్య వదిన గెలిచారా? మీరు పొరపాటు పడుతున్నారు నాన్న, అన్నయ్య వదిన గెలవలేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మరి ఎవరు గెలిచారా అని బసవరాజు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. నేను తులసినే గెలిచాము. నాకు తులసికే గజమాల వేసి మరి 10 లక్షల రూపాయల చెక్కుని బహుమతిగా ఇచ్చారు నాన్న అని సిద్ధు చెప్తూ ఉంటాడు. బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమండి, తులసి సిద్ధులకు హారతి ఇవ్వమంటారా? గెలిచిన వాళ్ళకు హారతి ఇవ్వటానికే కదా మీరు హారతి రెడీ చేయమన్నారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏంటి నాన్న, మాకు హారతి ఇవ్వటం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశారా? ఇవ్వమ్మా అయితే అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి తులసి సిద్ధులకు హారతిస్తూ ఉంటుంది. ఏమండి, మన ఇద్దరం కలిసి తులసి సిద్ధులకు గజమాల వేద్దామండి అని విశాలాక్షి చెప్పడంతో బసవరాజు ఒకవైపు, విశాలాక్షి ఒకవైపు గజమాల పట్టుకుని తులసి సిద్ధుల మళ్ళో వేస్తూ ఉంటారు. ఇదేంటి, నీలిమకు 10 లక్షల రూపాయల చెక్కు వస్తుందనుకుంటే ఈ తులసికి వచ్చింది అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగట్లేదు, ఎప్పుడు ఆ తులసిదే పై చేయి అవుతుంది అని చెప్పి బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.